మన ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి గారి గురించి విమర్శిస్తున్నారు. మన ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్ గారి గురించి విమర్శిస్తున్నారు. ఇన్ని రోజులు ఎన్నికల్లో విమర్శలు ఎందుకు లేని చాలా సైలెంట్ గా ఉన్నా. కానీ ఈరోజు నేను మీకు సంక్షేమం గురించి చెప్పను, అభివృద్ధి గురించి చెప్పను, కేవలం నందికొట్కూరు నియోజకవర్గంలో ఉండే రాజకీయం గురించి మాత్రమే చెప్తాను. ఒక ఆయన ఊర్లు పట్టుకొని తిరుగుతా, పాపం 20 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది ఆయనకి. ఆయన ఊర్లు పట్టుకొని తిరుగుతా ఏం చెప్తాడు తెలుసా? వాడు సిద్ధార్థ రెడ్డి గారికి టికెట్ రాలే కదా, సిద్ధార్థ రెడ్డి క్యాండిడేట్ కాదు కదా, కాబట్టి మాకు చేయండి అడుగుతున్నాడు. మే 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఈ రోజు దారా సుధీర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించినారంటే అది నా పైన నమ్మకం, మీ అందరిపైన నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి కొంతమంది పాపం విమర్శలే పనిగా పెట్టుకున్నారు. అవహేళనగా మాట్లాడడం, యథకారంగా మాట్లాడడం, తీసి పారేసినట్టు మాట్లాడటమే పెద్ద రాజకీయం అనుకుంటున్నారు. అట్లా మాట్లాడటం నేను కానీ మొదలుపెట్టే మళ్ళా మైకి మన్నయ్యేవానికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతారు. మొత్తం ఊరంతా తిరిగి పోచా బ్రహ్మానందరెడ్డి దొంగ సీట్ అమ్మినాడు అని చెప్పి చెప్తున్నారు. 2019లో కూడా ఇదే ఆరోపణని చేసినారు. ఆ రోజు ఆయన 2,50,000 ఓట్ల మెజార్టీతో గెలిచినారు. అయిపోయింది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి బీజేపీ పార్టీలో చేరినారు. 5 సంవత్సరాలు బీజేపీ పార్టీలోనే ఉన్నాడు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి. ఒకవేళ పోచా బ్రహ్మానందరెడ్డి గారు దొంగ సీట్ అమ్మింటే బీజేపీ వాళ్లకు కనీసం ఒక అర్జీ అన్నా ఇచ్చినారా, ఒక కంప్లైంట్ అన్నా పెట్టారా? అంటే కేవలం ఎన్నికలు గుర్తొస్తేనే వీళ్ళకు దొంగ సీట్లు గుర్తొస్తాయా? ఒక మనిషిని అంత అవమానపరిస్తే గాని ఓట్లు పడవని అనుకుంటున్నారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన తిట్టడం మొదలు పెట్టారంటే ప్రపంచంలో ఉండే అందరినీ తిట్టాడు. నరేంద్ర మోడీని తిట్టాడు. ఏమని తిట్టాడు? వాడు మోడీనా కేడీనా అని. అయిపోయిన తర్వాత మళ్ళా పోయి బీజేపీ పార్టీలో చేరాడు. చేరి భారత పిత నరేంద్ర మోడీ అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. సోనియమ్మ దేవత రా అన్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చిన తర్వాత ఒక గాడిదకి సోనియా గాంధీ బొమ్మ ఇప్పించి చెప్పుతో కొట్టించినాడు మొత్తం ఊరంతా. అయిపోయిన తర్వాత కుప్పం పోయినాడు. కుప్పం పోయి ఆడ చంద్రబాబు నాయుడిని నోటికి ఎంత మాట వస్తే అంత మాట కూడా తిట్టాడు. అంతెందుకన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ నంద్యాల పార్లమెంట్ లో 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే ఆ 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా ఆయన ఇచ్చిపెట్టాలి. ఆలగడ్డలో అఖిలప్రియ గారు ఉన్నారు. ఆమె ఏమన్నాడు తెలుసా? చిన్న బాబుకు పెద్ద లోన్ వేసినారని అన్నాడు. అయిపోయిన తర్వాత డోన్ నియోజకవర్గానికి పోయినాడు. ఆడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన ఒక ఎద్దుని ఆ ఎద్దు కండుకుని చేరినాడు. అయిపోయిన తర్వాత గౌరు వెంకటరెడ్డి గురించి, గౌరు చరిత గురించి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏమేమి మాటలు మాట్లాడినాడో నేను చెప్పకూడదు. ఈ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలే చెప్పాలా. ఇంకా ఎవరున్నారు? లాస్ట్ శివానంద రెడ్డి ఉన్నారు. ఎవరైనా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫోన్ తీసుకొని దాంట్లో శివానంద రెడ్డి ఫోన్ నెంబర్ కొట్టారనుకో పేరేం పడుతుంది తెలుసా? చింగ్ చాంగ్ అని పడుతుంది. అంటే వీళ్ళు తిట్టడం మొదలు పెడితే ఎవరిని ఇచ్చిపెట్టారు, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళని ఇచ్చిపెట్టాలా,
ఇంకా మనల్ని విమర్శించకుండా ఉంటారా? దయచేసి ఆలోచన చేయండి అన్న. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజలు మాత్రమే పేదవాళ్ళు కాదన్నా, ఈ నియోజకవర్గంలో నాయకులు కూడా చాలా పేదవాళ్ళన్నా. ఒక ర్యాలీ చేయాలన్నా, ఒక ధర్నా చేయాలన్నా, ఒక ప్రోగ్రాం పెట్టాలన్నా 5,000, 10,000, 15,000, 20,000 అప్పు చేసి కార్యక్రమాలు చేసే నాయకులు కొన్ని వందల ఉన్నారన్నా. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే నాయకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఇద్దరే. ఒకటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి, రెండోది మాండ్ర శివానంద రెడ్డి. మా ముచ్చుమరి గ్రామంలో ఎవరైనా పోయి గౌరవ వెంకటరెడ్డిని కలిసి వస్తే ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇంటికి తాళం వేసాగినాడు. ఎవరైనా పోయి గౌరవ వెంకటరెడ్డిని కలిసి వస్తే వాళ్ళ ఇంటికి తాళం వేసాగినాడు. మళ్ళా ఈ రోజు అదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పోయి గౌరవ వెంకటరెడ్డితో గౌరవ చరిత్రతో కలిసినారు. మళ్ళా నీ ఇంటికి తాళం వేయాలా లేదా? అంటే ఈ నియోజకవర్గంలో పేదవాడికి ఒక న్యాయం, డబ్బులుండేవాడికి ఒక న్యాయమా? మనం ఈ మాటలన్నీ చెప్పినామనుకో ఏమన్నారు తెలుసా? పొద్దున్నే సిద్ధార్థ రెడ్డి గారు వాళ్ళే ఉంది లేదా పిల్లనా కదా. ఏమైతుందిరా పిల్లనా కొడుకుతో అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినా ఏమైతుందిరా పిల్లనా కొడుకుతో అన్నారు. ఇదే నందికొట్కూరు నియోజకవర్గానికి ఇంచేస్తున్నా. ఏమైతుందిరా పిల్లనా కొడుకుతో అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్నా. ఏమైతుందిరా పిల్లనా కొడుకుతో అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లు అన్ని గెలుచుకున్నా. ఏమైతుందిరా పిల్లనా కొడుకుతో అన్నారు. శాప్ చైర్మన్ అయినా. ఏమైతుందిరా పిల్లనా కొడుకుతో అన్నారు. రాష్ట్ర యువజన విభాగానికి అధ్యక్షుడైనా. ఇంకొకసారి అంటారేమో ఎమ్మెల్యే కూడా అయినామనుకున్నా. కానీ ఒరే మనం అనే కొద్ది వీడు ఎదుగుతారా అని చెప్పి ఈ మధ్య అన్నం సాధించినారు. ఒక్క నిమిషం దించు. ఎలక్షన్లు దగ్గరకు వచ్చే కొద్దీ నేను మీ సౌండ్ పుట్ట తొడగొడతాను వచ్చే ముందు. మీరు అట్లా చేస్తే కదా మీరు జగన్ బాలకృష్ణ అనుకుంటారు. మన బాలకృష్ణ కూడా వచ్చినాడు ఇడికి. ఇదే పటేల్ సెంటర్కి వచ్చినారు. నేను టీడీపీ వాళ్ళని అడిగినా ఏమైంది బాలకృష్ణ మీటింగ్ అంటే అన్న వాడు తెలుగులో మాట్లాడతాడు కదా ఇంగ్లీష్ లో మాట్లాడితే సుత్తి నాడా. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇంకా ఎస్సీల పైన ప్రేమ పుట్టుకొని వచ్చింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నా, మాండ్ర శివానంద రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ లో కబ్జా చేసిన ప్రతి సెంటు భూమి, ప్రతి ఎకరం భూమి అన్ని కూడా దళితులవే. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఎట్టుంది అంటే ఇండియా వాడు పాకిస్తాన్ వాడు కొట్టాడుకొని చైనా వాడి పైన బాంబులు వేసినట్టుంది. శివానంద రెడ్డి కబ్జా చేసింది హైదరాబాద్ లో. ఆయన పైన కేసులు పెట్టింది తెలంగాణ పోలీసులు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పైన కుట్ర చేసిందట. 10 ఓట్లు ఉండేది కదా కుట్ర చేశారు. నీకు నీ ఊరల్లే ఓటేవారు, నీ పైన ఎవరు కుట్ర చేస్తారా? ఇంకొక ముఖ్యమైన విషయం, ఎన్నికలకు కేవలం 18 రోజులు మాత్రమే ఉంది అన్నా. ప్రతి గ్రామంలో కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పాడు అన్న. ఏమని ఆలోచన చేయమని అడుగుతారు తెలుసా? ఈ నియోజకవర్గంలో సారాయాన్ని డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరు? ఈ నియోజకవర్గంలో కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరు? ఈ నియోజకవర్గంలో సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయం చేస్తున్న వాళ్ళు ఎవరనేది ఒక్కసారి ఆలోచన చేయమన్నా. మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలను అడ్డం పెట్టుకుని కాంట్రాక్టులలో కమిషన్లు కొట్టడం లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టులలో కమిషన్లు కొట్టడం కానీ, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని కాంట్రాక్టులు చేయడం కానీ, దౌర్జన్యాలు చేయడం కానీ
లేవు. ఎవరైనా దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం చేసిన వాడు మన సొంత మనిషి అయినా కూడా వాడిని కూడా ఇచ్చిపెట్టడం లేదమ్మా. మనము అంత నిజాయితీగా ఈ రోజు రాజకీయం చేస్తున్నాం. కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ 4.5 సంవత్సరాలు ఎవరు కనపడలేదు నందికొట్కూరు నియోజకవర్గంలో. ఉండి భువనేశ్వరే కదా, భువనేశ్వర్ గారు ఒకరోజు వచ్చినాడు, బాలకృష్ణ ఒకరోజు వచ్చినాడు, శివానంద రెడ్డి వచ్చినాడు, లింగారెడ్డి వచ్చినాడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చినాడు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చినాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినారు. ఏది వీళ్ళందరూ వరద బాధితులు వచ్చినట్టు వచ్చినారు అనుకున్నాను నేను. అయిపోయిన తర్వాత కాలకీయులు వచ్చి మీద పడినట్టు పడ్డారు. వినిపించడం లేదా? నువ్వు వీరాపురం నుంచి వచ్చావు, నేనే వస్తాను వీరాపురంకి. 2 నిమిషాలు. ఒక ముఖ్యమైన ఉండాలి శ్రీకాంతం ఉండాలి. దారా సుధీర్ గారు మన అభ్యర్థి ఉన్నారు. అన్నా మీకు ఒక విషయం చెప్తా, మనసులో పెట్టుకోనన్నా, మీరు రాజకీయంగా పనిచేసిన రోజులు శిలాఫలకంలో పేరు కోసం పనిచేయకుండా మీరు పనిచేసిన రోజులు వీళ్ళ గుండెల్లో స్థానం కోసం పనిచేయాలి. నేను మీకు ఇంకొక మాట కూడా చెప్తానా, మీరు కానీ వీళ్ళకందరికీ గౌరవం ఇస్తే, వీళ్ళకందరికీ పనులు చేస్తే, వీళ్ళకందరికీ పనులు చేసి మీరు కానీ పలికితే ఈ రాష్ట్రంలోనే ఒక బలమైన గుంపుకు నాయకుడైతారన్న మీరు. ఈరోజు ఆయన పైన కూడా విమర్శలు, యాడ్ నుంచో డబ్బులున్నాయని పట్టుకొచ్చుకున్నారని. సారాయి అన్ని డబ్బులు సంపాదించిన వాళ్ళతో, కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళతో పోటీ పడాలంటే న్యాయంగా సంపాదించుకునేది కూడా ఒకటి ఉండాలి కదా మనకి. దాంట్లో భాగంగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనందరిపైన నమ్మకంతో దారా సుధీర్ గారిని పంపించినారు. దారా సుధీర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరు సిద్ధమా? పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరు సిద్ధమా? ఒక్క విషయం అన్నా, చేసిన మంచి గురించి చెప్పుకుంటా ఈ 20 రోజులు ప్రజల్లోనే ఉండండి. ఎన్నో అవమానాలు జరుగుతాయి, ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి, ఎన్నో బాధలు ఉంటాయి. కానీ అన్నిటికీ దిగమింగితే 20 రోజుల తర్వాత అధికారం కూడా మీ చేతుల్లో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మాట చెప్తూ, ఒక్క విషయం, 5 సంవత్సరాల ముందర ఇదే పటేల్ సెంటర్ లో మీటింగ్ పెట్టా. ఆ రోజు రాజకీయంగా నాకు కూడా అంత అవగాహన లేదు, నాకు కూడా అంత అనుభవం లేదు. చాలా మంది ఇబ్బందులు పెట్టా, తట్టుకొని నిలబడినా. ఈ 5 సంవత్సరాలు ఒక యుద్ధం చేసిన. కానీ ఈ రోజు రాష్ట్రం అంతా మనల్ని వాళ్ళ నియోజకవర్గాలకు పిలిపించుకునే పరిస్థితి. కాబట్టి రవి వెంకట స్వామి గారు చెప్పినట్ల ఖచ్చితంగా వాళ్ళందరి సలహాలు సూచనలు కూడా తీసుకున్నాం. నందికొట్కూరు నియోజకవర్గంలో ఏపీఐసీ ల్యాండ్స్ ఉండే ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేదానికి పోరాడదాం. ఇదే నందికొట్కూరు మున్సిపాలిటీలో దాదాపుగా 30 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. 277 కోట్ల రూపాయలతోటి సంక్షేమాలు ఇచ్చినాం. ఇదే కేజీ రోడ్డును అక్రమంగా పాల్పడింది తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే, ఇదే కేజీ రోడ్డు ఈ రోజు నిర్మిస్తుండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ రోజు ఇదే నందికొట్కూరు మున్సిపాలిటీలో 3000 ఇళ్ల పట్టాలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 1600 మందికి ఇళ్ల నిర్మాణం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 30 పడకల ఆసుపత్రిని తీసుకొని వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొత్త మున్సిపల్ బిల్డింగ్ కానీ, కొత్తగా వచ్చిన ఇండోర్ స్టేడియం కానీ, ఏబిఎంఎల్ఎం పార్క్ కానీ, ఇటువంటి డెవలప్మెంట్ అంతా చేస్తూ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన పనులు ఏమీ జరగకపోతేనే ఇన్ని పనులు చేసుకోగలిగినామే. రానున్న రోజుల్లో మన పనులు పూర్తి స్థాయిలో జరిగినప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అన్నా ఈ రోజు ఈ నామినేషన్ సందర్భంగా మీకందరికీ మాటిస్తానా, నేను కానీ ఒక 10 రూపాయలు సంపాదించుకుంటే ఆ 10 రూపాయలు కూడా మీకోసమే ఖర్చు పెట్టాలి తప్ప నా సొంతంగా నేను వాడుతున్నా. వచ్చే 5 సంవత్సరాలు కార్యకర్తలను కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తెస్తా అని చెప్పి ఆ దేవుడి పైన ప్రమాణం చెప్తాను అన్న.
ఈరోజు నందికొట్కూరులో చివరిగా ఒక్క మాట, తప్పుదారి పట్టియాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అవి ఏ రకంగా అంటే, మా పైన నాయరెడ్డి అని ఉన్నాడు, ఇండే ఊరే నాయరెడ్డి వెళ్ళిపోతాడట్రా. పక్కనే ఆయన ఉన్నాడు, మా లభ్యంగా సమాన్ ఉన్నాడు, లభ్యంగా సమాన్ వెళ్ళిపోతాడంట. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసైనా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని ఉన్నారు. మీరందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మనకు మెజార్టీ వస్తుంది, ప్రతి మండలంలో మెజార్టీ వస్తుంది, ప్రతి వార్డులో మనకు మెజార్టీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఏ వార్డులో మెజార్టీ వస్తుందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ రానున్న 18 రోజులు కష్టపడి పనిచేయండి. మీ అందరి భవిష్యత్తు నేను ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ మనకు ఇదే నందికొట్కూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభ ఉండబోతుంది. ఆ రోజు ఖచ్చితంగా 30-40 వేల మంది మనం ఇక్కడికి తరలి రావాలా. జగన్మోహన్ రెడ్డి గారిని 30-40 కోరికలు కూడా మనం కోరాలా. మన నందికొట్కూరుకు ఇండస్ట్రీస్ రావాలా, ఎత్తిపోతల పత్రాలు రావాలా, తాగునీరు రావాలా, సాగునీరు రావాలా, పిల్లలకు ఉద్యోగాలు రావాలా. అవన్నీ వచ్చిన తర్వాత పక్కకు పోమంటే పోతాం, కానీ అవి వచ్చేంత వరకు మీ అందరి కోసం అల్లుపేరని పోరాటం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంత ప్రేమగా, ఇంత అభిమానంతో మధ్యాహ్నం 1 గంటకు మిట్ట మధ్యాహ్న సమయంలో కూడా ఇంత ప్రేమగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్ని జన్మలెత్తినా కూడా ఇదే నందికొట్కూరు నియోజకవర్గంలో పుట్టాలా, ఎన్ని జన్మలెత్తినా మీ అందరి అభిమానం పొందాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై జగన్, జై జగన్.